అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అని చూడండి. నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మన ఈ ప్రేమ ప్రయాణంలో నువ్వు ఏదైనా కారణంతో నన్ను ఒంటరిని చేసి వదిలేసి వెళ్ళిపోయినా సరే నా ఊపిరాగిపోయిన కట్టె కాలేంత వరకు కేవలం నేను నీ జ్ఞాపకాలతోనే గడిపేస్తాను. నేను నీ పక్కనున్నా లేకున్నా నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటా. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే నేను నీ కోసం ఖచ్చితంగా నిలబడతా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అరే ఇంకెంతసేపు కోపంగా ఉంటావు? జరొక్కసారి నవ్వచ్చు కదా ప్లీజ్. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అరే ఏదో కోపంలో 2 మాటలు అనేసినా గానీ అది నువ్వంటే ఇష్టం లేకనో నీ మీద ప్రేమ లేకనో కాదు. ఒక మాట చెప్తున్నా, ఎప్పటికీ గుర్తుపెట్టుకో, ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ. ఇగ్నోర్ చేస్తున్నావు కదా, చెయ్యి. ఎంత ఇగ్నోర్ చేస్తావో ఇగ్నోర్ చేయి. కానీ ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాలాగా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు నీకు ఈ జన్మలో దొరకరు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. యవ్వన్ దిష్టి తాకిందో తెలియదు, యవ్వన్ కళ్ళు మా మీద పడ్డాయో తెలియదు, కానీ మంచిగా ఉంటుండే మేము. కానీ ఇప్పుడు మాటలేమో తక్కువైనాయి, కొట్లాటలేమో ఎక్కువైనాయి. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అవును, నాదే తప్పు. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన. నాదే తప్పు. నేను నువ్వే నా జీవితం అనుకున్నా. నాదే తప్పు. ప్రేమలో పడబోతున్నావా నిన్న? జస్ట్ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు కొన్ని రోజుల తర్వాత బ్రతికే ఉంటావు గానీ జస్ట్ ఒక జీవమున్న శవం లెక్క బ్రతుకుంటావు అంతే, గుర్తుపెట్టుకో. బ్రో చాలా ట్రై చేస్తున్నాడు మెచ్యూర్ అండ్ ప్రోగ్రెసివ్ గా చూపించుకోవడానికి అండ్ హార్ట్ టచ్ చేయడానికి కూడా. ఇది రియలైజేషన్. అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, అవన్నీ అవుతాయా? ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.